హాట్‌స్టారా? హైఫై. నమస్తే అందరికి, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తీక్ అండి. సో మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే పూరి కనిపిస్తుంది కదా, మనం పూరిలో ఉన్నాం అనుకుంటున్నారా? మనం పూరిలో లేము. ప్రెసెంట్ మనం హైదరాబాద్ లో ఉన్నాం అనమాట. హైదరాబాద్ లో మనకి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 లో మనకి పూరి క్షేత్రం కనిపిస్తుంది అనమాట అండి. లైక్ సేమ్ లైక్ మనకి పూరి ఎలా ఉంటుందో అదే ఒక ఆర్కిటెక్చర్ ఇక్కడ డెవలప్ చేశారు అనమాట. మనం లైక్ స్వామివారి మూర్తి కావచ్చు, అండ్ ఆల్సో ఆ కపిల జెండా చూసారు కదా, ఆ జెండా కూడా సేమ్ మనకి పూరిలో ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. అండ్ స్టోన్ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి సేమ్ బ్లూ ప్రింట్ ఆఫ్ పూరి అని చెప్పొచ్చు అనమాట అండి. ఇది జనరల్ గా మనం పూరి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకోలేకపోయినా కూడా హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్వామివారి మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. అండ్ మన ఛానల్ లో కూడా పూరి సిరీస్ రాబోతున్నాయి అనమాట. సో ఒక వీడియో కింద మీకు ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా మీకు చూపిస్తా. ప్రెసెంట్ మన టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి నేను బయట మీకు అంతా చూపిస్తున్నాం అనమాట. అండ్ మీరు చూసుకుంటే మొత్తం చుట్టుపక్కల అంతా కూడా మనకి రామాయణము, అలాగే మహాభారతము అండ్ ఒక చిన్న అన్ని కూడా మనకి చెక్కబడి ఉన్నాయి బొమ్మల రూపంలో. అండ్ ఇదంతా మనకి డాన్స్ మండపం అనమాట. సో డాన్స్ చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మొత్తం మీకు డాన్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి, సంగీతలు అన్ని కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో మొత్తం పూరి టెంపుల్ అంతా కూడా మీకు చూడండి. వీడియో కంప్లీట్ చేయండి, మొత్తం క్లారిటీగా ఫుల్ గా నీట్ గా అర్థమవుతుంది అన్నమాట టెంపుల్ అంతా. సో మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మొత్తం అంతా కూడా ఆర్కిటెక్చర్ చూసారు ఎలా ఉందో. అంటే మేము ర్యాండమ్ గా ఇలా వచ్చామన్నమాట. చూస్తుంటే ఇక్కడ మాకు ఇలా కనిపించింది. ఏంటి అంటే లైక్ మనకి ఆ టైంలో పూరి ఎలా కట్టారు, లైక్ ఎలా మనకి నిర్మించారు, అండ్ ఆల్సో స్వామివారి విగ్రహాలు ఎలా తయారు చేశారు. అది దొంగ తీసుకొచ్చారు కదా, దొంగతో తయారు చేస్తారు స్వామివారి విగ్రహాలు, చెక్కతో తయారు చేస్తారు కదా. సో అవన్నీ కూడా ఇక్కడ చెక్కబడ్డాయి అనమాట అండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఆఫ్ పూరి ఇక్కడ ఉందన్నమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, లైక్ ఈ మొత్తం ఇదంతా కూడా స్వామివారిని చెక్కడం అన్ని కూడా ఒక గదిలో పెట్టి కొన్ని రోజుల పాటు చెక్కారని చెప్పి చెప్పాను కదా. చూడొచ్చు అనమాట అండి. జై జగన్నాథ్. అసలు జగన్నాథుడి మహిమ చెప్పాలంటే మనకి అసలు ఎన్ని వీడియోస్ అని సరిపోవు అనమాట. యాక్చువల్లీ పూరి సిరీస్ ఆపలేదండి. ఏంటంటే లైక్ కొంచెం బ్రేక్ వచ్చింది అనమాట. బ్రేక్ ఎందుకు వచ్చింది అంటే ఇంకా సిరీస్ గురించి కాబట్టి కొంచెం ఇంకా డీటెయిల్ గా వాట్ ఈస్ వాట్ ఇంకా మొత్తం లోపల డెప్త్ అనాలిసిస్ చేసి చెప్దాం అనుకుంటున్నాం. సో ఇంకా మంచి మంచి కీ పాయింట్స్ అని కనిపిస్తే పూరిలో మీకు అవి ఖచ్చితంగా షేర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే మొత్తం టెంపుల్ చూడండి, ఎంజాయ్ చేయండి వీడియో అంతా. చూడండి, మనకి పూరిలో రథయాత్ర జరుగుతుంది కదా. సో అదే విధంగా మనకి ఇక్కడ రథం కనిపిస్తుంది అనమాట. లైక్ సేమ్ మినీ ఆర్కెస్ట్రా ఆఫ్ రథం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ మీకు చెప్పాను ఈ రథం ఎలా తయారు చేస్తారు, ఏం చేస్తారు, అండ్ ఆల్సో మూర్తులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు సీరియస్ లా మాట్లాడుకున్నాం కదా. లోపల చూడండి ఎలా ఉందో. పూరి జగన్నాథ్, సుభద్రాదేవి, అలాగే బలరాముడు, మొత్తం ముగ్గురు కూడా మనకి లోపల కనిపిస్తారు అనమాట అండి. సో ఇదంతా మనకి మినీ ఆర్కిటెక్చర్ ఆఫ్ రథం. చాలా నీట్ గా డీటెయిల్ గా చేస్తున్నారు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ రథోత్సవాలు అన్ని జరగవు కాబట్టి ఇది ఇలాగ ఒక చిన్న ఆర్కెస్ట్రా కింద చేశారు అనమాట. సో మీకు పూరిగా చూడొచ్చు అనమాట అండి. అండ్ ఇది మనకి ఎంట్రన్స్ లోపల మనం ఈ వేలో లోపలికి వెళ్తాం అనమాట. లోపల స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ గేట్ క్లోజ్ ఉంది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే 5 o'clock అక్కడ ఎంట్రీ అండి. సో అప్పుడు దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో టెంపుల్ లోపలికి వచ్చాము. టెంపుల్ లోపల అయితే మనకి వీడియో అంతా తీయడానికి కరెక్ట్ గా లేదనమాట. అందుకే మేము మొత్తం టెంపుల్ మీకు మామూలుగా చిన్నగా షూట్ చేసాం కాబట్టి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. ఈ టెంపుల్ లోపల ఏముందో చెప్తున్నాను. ఫస్ట్ లో మనకి టెంపుల్ లో పూరి జగన్నాథ్, బలరాముడు, సుభద్రాదేవితో పాటు మనకి లక్ష్మీ అమ్మవారు, అలాగే హనుమాన్ టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి దుర్గా అమ్మవారి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ షూట్ చేస్తున్నాము. మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రతి చోట కూడా మనకి ఏదో అంటే ఇప్పుడు ఇక్కడ దుర్గా టెంపుల్ కాబట్టి దుర్గమ్మ సంబంధించిన అమ్మవారి యొక్క అవతారాలన్నీ కూడా ఇక్కడ మనకి శైలపుత్రి, బ్రహ్మచారిణి, ఇలా మొత్తం ప్రతి ఒక్క అమ్మవారికి అవతారం అంతా కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. దుర్గా అమ్మవారితో సహా ఇక్కడ మనకి చూసేసరికి ఇది లక్ష్మీ అమ్మవారు మొత్తం ఏనుగులతో లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం అనమాట ఇది. సో ప్రతి డీటెయిలింగ్ అంతా చాలా బాగా చేశారండి. అండ్ మీరు మామూలుగా మీకు వీడియోలో మొత్తం చూపిస్తున్నాం కదా టెంపుల్స్ ఎలా ఉన్నాయి మొత్తం అంతా చూసేసండి. అండ్ ఇక్కడ చూసారా, ఇది మనకి ప్రహ్లాదుడిని నరసింహస్వామి రక్షిస్తున్నారు కదా, అదే అనమాట ఇది.
చూడండి అసలు ఎంత డీటెయిల్ గా ఉంది అసలు. అసలు ఆర్కిటెక్చర్ చాలా మెచ్చుకోవచ్చు. అండి ఇది ఇప్పుడు కట్టింది కదండి, ఇది ఇంత ఫ్యూచర్ అంత చాలా పురాతనమైన టెంపుల్ ఏం కాదు ఇది. ఇప్పుడైనా బిల్డ్ చేసింది కాబట్టి అయినా కూడా ఇప్పుడు ఆర్కిటెక్చర్ చాలా బాగా చేశారు అనమాట. అండ్ మొత్తం అంతా చూసారు కదా, మొత్తం టెంపుల్ అంతా కూడా మీకు. అండ్ మీకు ఒక టెంపుల్ మొత్తం కవర్ చేయడానికి జస్ట్ మామూలుగా మీకు ఒక చిన్న గ్లిమ్స్ గా తీయేస్తాను వీడియో. అక్కడ నా వాయిస్ ఏమి ఉండదు, జస్ట్ మీరు మొత్తం చూడండి, నీట్ గా టెంపుల్ మొత్తం అబ్జర్వ్ చేయండి. అండ్ మీ కన్క్లూజన్ మీకు లాస్ట్ లో ఇస్తాను, ఓకేనా? స్టేట్ ట్యూన్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ వెనకాల గోపురం చూసారు, ఎంత పెద్ద గోపురం ఉందో మనకి. పూరి జగన్నాథ్ దేవాలయం అన్నమాట. మెయిన్ మధ్యలోది పూరి జగన్నాథ్ దేవాలయం గోపురం అనమాట అండి. అది వచ్చేసి మనకి ఆ అమ్మవారి దేవాలయం, అది వచ్చేసి మనకి హనుమాన్ దేవాలయం అనమాట. అనేది దుర్గా అమ్మవారి దేవాలయం. మొత్తం ఇక్కడ 3 దేవాలయాలు ఒకే చోట మనకి కనిపిస్తుంటాయండి. అండ్ ఇది మనకి వెనకాల చూడండి ఒకసారి, మనకి వచ్చేసి మనకి బ్యాక్ ఎంట్రన్స్ అన్నమాట. దీనికి 4 సైడ్ మనకి ఎంట్రన్స్ ఉన్నాయన్నమాట. 1, 2, 3, 4 మొత్తం 4 సైడ్ నుంచి మనం లోపలికి రావచ్చు. సో మొత్తం ఇదైతే మనకి 5 తర్వాత ఓపెన్ చేస్తారండి. సో అప్పుడు వచ్చి మనం లోపలికి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఒక మొత్తం ఒక గ్లిమ్స్ వేసేసుకోండి మొత్తం అంతా ఒకసారి. సో ఇదండి మొత్తం టెంపుల్ అంతా కూడా, లైక్ ఆర్కిటెక్చర్ అంతా చూసారు ఎలా ఉందో. ఇది మనకి లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఎండ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే లైక్ మన పూరి అలా దర్శనం చేసుకోలేం కాబట్టి ఇక్కడ మొత్తం టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. అందుకని దాన్ని డిఫరెంట్ గా చూస్తున్నాను అంటున్నాను, బట్ ఓకే ఫైన్, మీ వీడియో చేయాలి కాబట్టి తీస్తున్నాను. సో ఇది ఫైనల్ కన్క్లూజన్. సో ఇది మన కన్క్లూజన్ లాస్ట్ అంటే మార్చేస్తాను కదా. టెంపుల్ ఎలా, నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.